మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ యొక్క జయంతి మహోత్సవాలలో పాల్గొన్నారు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద పూలే, సావిత్రిబాయి విగ్రహాలకు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడుతూ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన మహానేత జ్యోతిరావు పూలే అన్నారు. దేశానికే మొదటి పంతులమ్మగా సావిత్రిబాయి పూలే వారి కుటుంబం పనిచేశారని కొనియాడారు. అనంతరం బుడుగజంగాల కాలనీలో దళితుడు మోతే వెంకటేష్ నివాసంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేశారు ఎమ్మెల్యే. మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఆలేరులో పెద్ద ఎత్తున బీసీలంతా కూడా ఆయన ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాలు సాధించడం కోసం ఏదైతే దేశంలోనే గర్వించదగ్గ సంక్షేమాలను తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి కుల అసమానతను తొలగించినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించి దీనికి పెద్దలు మహిళా కమిషన్ చైర్మన్ మాక శోభానక్క గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు, లోకల్ కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి ఆయన చూపినటువంటి బాటలు నడవడానికి, ఆయన ప్రతి బడుగు బలైన వర్గాలంతా కూడా హక్కుల కోసం కుల వివక్షణ లేకుండా తన సతీమణిని సైతం ప్రజల్లోకి తీసుకొచ్చి మహిళలకు కూడా విద్యా హక్కులు కల్పించి మహిళలకు విద్య నేర్పినటువంటి గొప్ప చరిత్ర గల కుటుంబం ఆయన సతీమణి కూడా ఇద్దరు కూడా ప్రతి సంక్షేమంలో విద్యాపరంగా అందరూ చదువుకోవాలి, మహిళలు కూడా విద్యాపరంగా ముందుకు రావాలని చెప్పి ఇలా మొదట మహిళా విద్యాలయం నిర్వహించినటువంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు విద్యాబుద్ధులు నేర్పిరు కాబట్టి ఇలా మహిళా లోకం పెద్ద ఎత్తున ఎర్ర బస్ నుంచి ఎయిర్ బస్ దాకా ఎదిగిరంటే వాళ్ళ ఆశయాలు నెరవేర్చినట్టే. కాబట్టి ఇంకా కూడా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఉన్నటువంటి అన్ని కట్టుబాట్లలో కుల వివక్షణ లేకుండా అందరూ సమానత్వమే, భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను సమానంగా పొందాలి, భారతదేశ సంపద కూడా బడుగు బలైన వర్గాలకు, నిమ్న జాతులకు చెందాలనే ఒక ఏకైక లక్ష్యంతో పూలే గారు చూపినటువంటి మార్గంలో భారతదేశమే కాదు తెలంగాణ ప్రజలు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు పెద్దపీట వేసి మొన్న భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్గా కులగణన చేసి అందులో బీసీలకు పెద్దపీట వేసి 42% విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయ పరంగా చేసినటువంటి భారతదేశంలో ఏకైక రాష్ట్రం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారి ఆలోచన నిజంగా కూడా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా బీసీలకు పెద్దపీట వేసింటే తెలంగాణ పట్ల, బీసీల పట్ల ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక ఓసీ నాయకుడైనా బీసీలకు పెద్దపీట వేసింది కాబట్టి తెలంగాణనే భారతదేశానికి రోడ్ మోడల్గా నిలిచింది. ఆయన పూలే గారిని ఆదర్శంగా తీసుకొని రాహుల్ గాంధీ గారి ఆలోచనలను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి భారతదేశానికే ఇలా రోడ్ మోడల్గా తెలంగాణ నిలిచింది. కాబట్టి ఏంటి సందర్భంగా పూలే గారి ఘనంగా నిలబడిచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నియోజకవర్గ కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు సోదరులు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారి నాయకత్వంలో ఇవాళ పూలే జయంతి కార్యక్రమాలు 199వ జయంతి కార్యక్రమాలు ఇవాళ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ 199 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇవాళ పూలే గారిని స్మరించుకుంటున్నామంటే వారు చేసినటువంటి సేవలు బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఏంటంటే ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా సావిత్రిబాయి పూలే అంటే మొట్టమొదటిసారిగా తన భార్యకు చదువు చెప్పి మొదటి మహిళా టీచర్గా వారిని ప్రోత్సహించి మహిళల్ని చదువులో ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేమెంతో మాకంత అని చెప్పేసి ఇవాళ 42% రిజర్వేషన్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉన్నది.
తెలంగాణ రాష్ట్రమే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఏదైతే మనము కులగణన చేసినామో ఇవాళ భారతదేశానికి ఒక తలమానికగా దిక్సూచిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడబోతా ఉంది. దీన్ని ఆసరా చేసుకొని భారతదేశం అంతటా కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆలేరు నియోజకవర్గం పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఒక బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నటువంటి ప్రాంతం ఇది. ఇవాళ బీసీల నాయకత్వంలో ఇవాళ ఈ ఆలేరు నియోజకవర్గం స్థానికంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ బీర్లైలయ్య గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం మరింత అభివృద్ధిలో ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పూలే గారి జయంతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎప్పుడు తింటావు నువ్వు? పొద్దుగా తింటా మధ్యాహ్నం మళ్ళా మూడు కూడా బరాబరా తింటారయ్యా. అమ్మ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇస్తుండే బియ్యం ఎట్లా అనిపిస్తున్నాయి? బియ్యం మంచిగా కొడుకా మంచిగా అంటే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? ఇక అప్పుడు ఇంత దొడ్డు ఇక తిన్నట్టు తినట్టు ఇప్పుడు అదే బరాబరి తింటున్నా చెప్తున్నా మీరు కడుపు నిండా తినాలనే తింటున్నామమ్మా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.